సమస్య వస్తాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అనే హాస్టల్స్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి ముఖ్యంగా ఇక్కడ కేజీబీపీలు కావచ్చు, తర్వాత మోడల్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి పర్సన్స్ ఉన్నాయి. తర్వాత ధరలకు అనుగుణంగా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీకే 100 రూపాయలు ఇస్తున్నారు పర్ డే. ఇప్పుడు ఒక విద్యార్థికి ఇస్తా అనేది 33 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక విద్యార్థికి హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థికి 33 రూపాయలు ఇస్తున్నారు. మనం ఒక్కసారి టిఫన్కి వెళ్తేనే 50 రూపాయలు మినిమం అయిపోతుంది. అలాంటిది మళ్ళా అందులో ఎక్కువ చికెను, చిక్కీలు, పాలు, కోడిగుడ్లు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అంటే ఈ ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా హాస్టల్స్లో, రెసిడెన్షియల్స్లో ధరలు పెంచాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో తమిళనాడు తరహాలో ఫీజుల నియంత్రణ పైన ఒక సమగ్ర చట్టం చేయాలి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను, అదేవిధంగా ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళ విద్యార్థులను కూడా ఖచ్చితంగా పెట్టాలని జీవోలు ఉన్నాయి, జీవోలు చెప్తున్నాయి. కానీ డిఈఓలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఆర్జేడీలు కావచ్చు, తూతూ మంత్రంగా ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చేసి మేము పెట్టేసినామని చెప్పి అంటారు. కానీ ఏ డిఈఓ గారు కానీ, ఏ ఆర్జేడీ గారు కానీ, కమిషనర్ కానీ ఆ విధంగా ఎవరూ కట్టలేరు. రేపేదన్నా మన విద్యార్థి సంఘంగా మనం పోయి చైతన్యనో, నారాయణో, భాష స్కూల్లో మనం పోయి ధర్నా చేస్తే మన మీదనే మళ్ళా తప్పుగా ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు జరుగుతాం. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎవరికైతే ఉచిత సీట్లు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి రుసుము చేయకూడదు. అదేవిధంగా వాళ్ళ వివరాలను కూడా నోటీస్ బోర్డులో పెట్టాలని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చారు. కానీ ఇవేమీ చేయడం లేదు. అదే కాకుండా నిరుద్యోగ వృత్తి ఒకటి, అంటే పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా జరగలేదు. అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని చెప్పి, అంటే మనం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా యువతకు సంబంధించి, విద్యార్థుల యువతకు సంబంధించి మనము ఒక 12 అంశాల మీద ఒక చర్చ రాష్ట్ర కమిటీ ఈరోజు చేస్తూ ఉంది. మీ అనుభవాలు, అంటే జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు, మీరందరూ కూడా ఈ అంశాల మీద మీకు తెలిసినటువంటిది ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంటే మళ్ళీ అందులోపు మన రాష్ట్ర చైర్మన్ గారు వస్తారు. మళ్ళీ కమిటీని అనౌన్స్ చేసి భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలనేటటువంటిది కూడా మీరు ఇప్పుడు చెప్పాలి. అంటే కమిటీల కోసం కావచ్చు, విద్యారంగ సమస్యల మీద కావచ్చు, మన సంఘం బలోపేతం కావచ్చు, మనం భవిష్యత్తులో విద్యార్థుల్లోకి ఏ విధంగా పోతాం, ఏ అంశాల మీద పోతే మనం విద్యార్థుల్లో ఉండగలుగుతాం అనేటటువంటిది మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జిల్లా అధ్యక్షులు ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ అంశాల మీద ఒక 2-3 అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడి మీ అనుభవాలు ఖచ్చితంగా క్రోడీకరించి మళ్ళీ ఫైనల్గా చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఆయన గారు ముందరే మనం ఒక నిర్ణయానికి ఫైనల్ చేయాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అమర్ యాదవ్ గారికి ధన్యవాదాలు.